1 2 3 ఇది 4 5 now 6 wife had it వైఫ్ క్యారెక్టర్ని తీసుకుంటాం, పేస్ట్ చేస్తాం, క్రియేట్ ఇమేజ్ అని చెప్పేసి ఇది జనరేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాం మనం. సో ఇక్కడికి వచ్చి ఈ 6th క్యారెక్టర్ది కూడా కొంచెం ఇదంతా సెట్ చేసుకుందాం. దెన్ 7th రెడీగా ఉందాం మనం. ఇక్కడ కూడా టైగర్ వైఫే ఉంటుందంట. సో చెప్పాను కదా, జస్ట్ మనం అలా వెళ్ళి ఇలా వచ్చే లోపల ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది మనకి. అది అవుతానే ఉంటుంది, ప్రాబ్లం ఏం లేదు. సో మనం చేసుకుంటూ వెళ్ళొచ్చు. ద 5 to 10 minutes మ్యాక్సిమం మోస్ట్ ప్రాబబ్లీ అయిపోతుంది అనమాట. ఫైవ్ టు 10 minutes ఎందుకు పడుతుంది? వితిన్ 1 to 2 minutesలోనే జనరేషన్ అనేది ప్రాసెస్ అనేది అయిపోతుంది. పచ్చిమిరపకాయలు, పూలి పచ్చిమిరపకాయలు కట్ చేస్తుంది. నేను పులితోని పచ్చిమిరపకాయలు కట్ చేపిస్తున్నా, చూసారా? సీన్ 6 అని రీనేమ్ చేసుకున్నా. నెక్స్ట్ ఇప్పుడు సీన్ 7లోకి వెళ్తాం మనం. సీన్ 7లోకి వెళ్తాం. ఇక్కడ కూడా చూడండి టైగర్ వైఫే ఉంది. సో రిమైండ్ ఇట్, ఎప్పుడు కూడా కన్ఫ్యూజన్ అవ్వద్దు, మర్చిపోవద్దు. సీన్ జనరేట్ చేసేటప్పుడు ఆ సీన్లో వైఫ్ క్యారెక్టర్ ఉందా, హస్బెండ్ క్యారెక్టర్ ఉందా, అసలు క్యారెక్టర్స్ లేవా, లేకపోతే ఇద్దరు క్యారెక్టర్స్ ఉన్నాయా అనేది మనం కన్ఫామ్గా అబ్జర్వ్ చేయాలి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అబ్జర్వ్ చేయకపోతే ఏంటంటే ఇమేజ్ క్రియేషన్ అనేది ప్రాబ్లం క్రియేట్ అయిపోతుంది మనకి. సో ప్రాబ్లం క్రియేట్ అయిపోయిందని అంటే తెలుసు కదా, బిస్కెట్ అయిపోతుంది, ప్రాసెస్ అనేది సరిగా జరగదన్నమాట. సో ఇమేజ్ జనరేషన్ ఎలా ఉందంటే వీడియో జనరేషన్ ఎలా ఉంటుందో ఆలోచించండి మీరు ఒకసారి. చాలా బాగుంటుంది వీడియో జనరేషన్ అనేది, ఇట్స్ అమేజింగ్గా ఉంటుంది. సో 1 to 2 minutes, ఎక్కువ కూడా పట్టదు, దాని అయిపోతుంది. అయిపోయిందని అంటే మనం డౌన్లోడ్ చేసుకోవాలి, రీనేబుల్ చేసుకోవాలి, సెట్ చేసుకొని ఒక ప్రాపర్ పైప్ లైన్ లాగా సెట్ చేసుకొని పెట్టుకోవాలి. కరివేపాకు దింపుతుంది పులితోని కరివేపాకు దింపిస్తున్నాను. సో దీన్ని నా ఫోల్డర్లకి తీసుకొని సెట్ చేసుకోవడం జరిగింది. రీనేమ్ 7 అని రాసుకున్నాను అనమాట నేను. రైట్, సీన్ 7 వరకు అయిపోయింది. ఇప్పుడు సీన్ 8. సీన్ 8లో కూడా వైఫ్ క్యారెక్టర్ మాత్రమే ఉంది. సో యాడ్ ద వైఫ్ క్యారెక్టర్ అండ్ నేను ప్రాంప్ట్ అనేది ఇచ్చాను అండ్ క్రియేట్ ఇమేజ్ అని రాసేసి ఇనిషియేషన్ ప్రాసెస్ అనేది మాత్రం స్టార్ట్ చేశాను అనమాట. సో ఇలా స్టార్ట్ చేసి అలా వెళ్ళి రాగానే మనకి ఇది ఇలాగ క్రియేట్ అయిపోతుంది, చూసారు కదా. సో ఈ లోపల మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వెళ్ళిపోయి ఇవి కొంచెం ఇంతకుముందు సీన్ ఉన్నాయి కదా అవన్నీ సెట్ చేసుకుంటే బెటర్ అనమాట. జర నీట్గా ఉంటుంది చూసుకోవడానికి కూడా మనకి. చూడండి తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట, ఇలా పోతూ ఉంటాయి, తగ్గిపోతూ ఉంటుంది అట్లా. సో ఈ గ్యాప్లో 90% వరకు కాగలదు, కానీ 83% అయిపోయింది. మనం 83 చెప్పే లోపల 90 అయిపోయింది. 90 చెప్పే లోపల 100 అయిపోతుంది, మనకు రెడీ అయిపోతుంది, ఇమేజ్ ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. సో మనం దీన్ని ఇలా లెమన్ రైస్ కదా, టైగర్ లెమన్ రైస్ చేస్తుంది. సో డౌన్లోడ్ 1K నా ఇమేజ్లోకి, నా ఫోల్డర్లోకి మూవ్ చేసుకున్నాను నేను. F2 కాపీ, పేస్ట్ ఇట్, 8 అని రీనేమ్ చేసా. ఓకేనా. సో ఇప్పుడు వరకు మనం సీన్ 8 వరకు చేయడం జరిగింది. ఇప్పుడు సీన్ 9 తీసుకెళ్దాం. ఇక్కడ కూడా మనకి డాల్ టైగర్ వైఫే ఉంది. సో
వైఫ్ క్యారెక్టర్ని యాడ్ చేసేసుకుంటాం. ఇమేజ్ ప్రాంప్ట్ని యాడ్ చేసుకున్న నేను క్రియేట్ ఇమేజ్ అనేది చేశాను అనమాట. చేసేసిన తర్వాత ఇలా క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇలా క్రియేట్ చేశాను. సో విదిన్ 1 to 2 minutes అంతే, ఎక్కువ టైం ఏం పట్టదు. ఫాస్ట్గానే జనరేషన్ అనేది అవుతుంది అనమాట. సో చూశారు కదా ఎంత రియలిస్టిక్ ఒరిజినల్ యానిమేషన్ లాగా ఉన్నాయి. ఇవన్నీ చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. ఐ లైక్ ఇట్. సో డౌన్లోడ్. ఓకేనా, ఇప్పుడు మనం దీంట్లోకి వెళ్ళిపోతాం. 9 అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు 10th టైగర్ వైఫే ఉంటుంది క్యారెక్టర్ ప్రాంప్ట్. బట్ ఇక్కడ వచ్చేసి ఇదంతా పెద్ద గోలగోలగా ఉంది. మోషన్ ప్రాంప్ట్ ఇక్కడ ఉందంటే మనం ఇక్కడి నుంచి 10th కట్ చేసేసుకొని ఇక్కడికి వచ్చి వైఫ్ క్యారెక్టర్ కాబట్టి యాడ్ చేసి పేస్ట్ చేసేసి క్రియేట్ ఇమేజ్ అని జనరేట్ చేస్తున్నాం. ఈ లోపల ఇంతకుముందు కూడా మన సీన్ ఒకటి జనరేట్ అయిపోయింది కదా, దాన్ని మనం సపరేట్గా క్రియేట్ చేసుకున్న ఫోల్డర్లోకి వెళ్ళిపోయి దాన్ని పేస్ట్ చేసేసుకున్నా. అండ్ రీనేమ్ కూడా సీన్ 9 అనేసి పెట్టేశా. ఓకే, సీన్ 9 అని పెట్టేశా. ఇప్పుడు నేను లెక్క అడుగుతా చెప్పండి నాకు. 4:20 ఎంత? 4:20 80 కదా, అంతే. ఇప్పుడు 20 నిమిషాలు దానికి 10, 15, 4, 15, 16. సో నో ప్రాబ్లం ఎట్ ఆల్. సో ఇది రీనేమ్ చేయడం జరుగుతుంది. అది ఆల్మోస్ట్గా అక్కడ జరుగుతూ ఉంటుంది, మనం చేసుకుంటూ వెళ్తూ ఉంటాం అనమాట. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇది మనం క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎప్పుడైనా కూడా సో వాషింగ్ డౌన్లోడ్ చేసేసాను. అండ్ కొంచెం స్లో అవ్వడం స్టార్ట్ అయింది కదా దాన్ని. ఇప్పుడు క్యారెక్టర్లో కూడా 11th సీన్లో కూడా క్యారెక్టర్ వైఫ్ క్యారెక్టరే ఉంది. సో కట్ చేసేసి సో క్యారెక్టర్ వైఫ్ని యాడ్ చేస్తాం. మనం యాడ్ చేసి పేస్ట్ చేస్తాం. పేస్ట్ చేసేసి క్రియేట్ ఇమేజ్ అని కొట్టేసి మనం ఇంతకుముందుకు డౌన్లోడ్ చేసిన ఏదైతే సీన్ ఉందో ఆ సీన్ని మనం మన ఫోల్డర్లోకి మూవ్ చేసేసుకొని దానికి సీన్ 10 అనేది నేను రీనేమ్ చేసుకుంటాను అనమాట. సో ఈ లోపల ఇది ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ మనం కొంచెం చిన్న పని ఉంది కదా, ఇది కొంచెం సెట్ చేసేసుకుందాం. ఓకే, సేవ్ ఇట్. సీన్ 11 వరకు అయిపోయినాయి, ఆల్మోస్ట్ డన్. సీన్ 11 కూడా జరుగుతుంది. ఇప్పుడు జస్ట్ ఇంకొక 20 ఉన్నాయి. 20 అంటే మనకి ఎంతసేపు పడుతుంది మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్? ఇంకో 20 అంటే ఇంకొక 40 minutes పడుతుంది మ్యాక్సిమం. పర్ ఇమేజ్కి 2 minutes తీసుకున్నా కూడా 20 into 2 40 minutes అంటే ఓవరాల్గా 1 minute మనం సీన్స్ ఇమేజెస్ అని క్రియేట్ చేయగలుగుతాం. అండ్ అది డౌన్లోడ్ అయిపోయింది. సో ఇప్పుడు 11th one డౌన్లోడెడ్. ఇప్పుడు 12th one. ఇక్కడ కూడా టైగర్ వైఫే ఉంది, వైఫ్ క్యారెక్టరే ఉంది. సో మనం వైఫ్ క్యారెక్టర్ని యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసుకొని ఇమేజ్ ప్రాంప్ట్ మొత్తం ఇచ్చేసి క్రియేట్ ఇమేజ్ అని రాసేస్తాం. తర్వాత ఇక్కడ ఒక చిన్న పని ఉంది మనకి. ఇదంతా మోషన్ ప్రాంప్ట్ అంతా ఇలా వచ్చింది కదా, ఈ గ్యాప్ని తీసేద్దాం. అన్నిట్లాగానే ఉంటుంది ఇది కూడా. సో 12th కూడా డాల్ టైగర్ వైఫే ఉంది. రైట్, 13th కూడా డాల్ టైగర్ వైఫే ఉంది. ఈ లోపల ఇది ఒక 40% దాకా జనరేషన్ అనేది అయిపోయిందనమాట.
సో వాళ్ళకి ప్రాబ్లం లేదు. అమ్మా. సో ఇలా జనరేట్ చేసుకుంటూ వెళ్తాం. 45 ఉండాలి మాకు, మినిమం అనేది ఉండాలన్నమాట. 45 30 minutes అంటే బాగుంటుంది మనకి. సో ఇట్స్ జనరేటెడ్ ఇది డౌన్లోడ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి 13th సీన్. దిస్ ఈజ్ ఆల్సో టైగర్ వైఫ్. అండ్ కట్ చేసేద్దాం. కట్ చేసి టైగర్ వైఫ్ని యాడ్ చేసేద్దాం. యాడ్ చేసేసి ఇమేజ్ ప్రాంప్ట్ ఇచ్చేసి క్రియేట్ ఇమేజ్ అని కొడదాం. క్రియేట్ ఇమేజ్ అని కొట్టేస్తే పని అయిపోతుంది మనకి. సో మనకి ఇంకా పనులు ఉంటాయి కదా. దెన్ ఆఫ్టర్ ఎనలైజేషన్ జరుగుతుంది కాబట్టి మన డౌన్లోడ్స్లో, ఓ మై గాడ్, ఇప్పుడు ఎన్నోది మనకి జరిగేది ఇది. ఐ డిడ్ ఎ మిస్టేక్ బ్రోస్. 13th జరుగుతుంది. సో 13th జరుగుతుంది కాబట్టి నేను రీనేబుల్ చేయలే బ్రదర్స్, మై డియర్ బ్రదర్స్. ఓకే ఓకే, ఇది 11 అనమాట. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి 11 చేసా. సో దీన్ని ఇక్కడికి షిఫ్ట్ చేసా. ఇది డౌన్లోడ్ చేసుకున్నా. డన్. నెక్స్ట్ వచ్చేసి 14th కూడా టైగర్ వైఫై ఉంది. సో కట్ చేసేసిన. యాడ్ ప్రాంప్ట్ అండ్ పేస్ట్ ఇట్, షిఫ్ట్ ఎంటర్, క్రియేట్ ఇమేజ్. ఓకేనా. 14th జరుగుతుంది. డన్. మనం ఈ లోపల మనం చాలా మిస్టేక్స్ చేసాం కాబట్టి, సో 11, 12, 13 నేను డౌన్లోడ్ చేశాను కానీ రీనేబుల్ చేయలేదు. సో ఇప్పుడు 11, 12 రెండు చేసేసా. ఇప్పుడు 13th కూడా ట్రాన్స్ఫర్ చేసేసా. ఇది కూడా పేస్ట్ చేసేసి 13 అని రాసుకున్నా. సో డన్. టిల్ నౌ అప్డేటెడ్గా నేను ఉన్నానన్నమాట. ప్రతిదీ రీనేమ్స్ కావచ్చు, ఈ ఎక్స్ట్రా స్పేస్ డిలీట్ కావచ్చు, తర్వాత ప్రాసెస్ జరుగుతుంది. అదే తర్వాత చేద్దాము అనుకుంటే ఇదే ప్రాబ్లం అయిపోతుంది. అన్ని డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ టైమింగ్స్ చూసుకొని, డేట్ చూసుకొని, ఇదంతా దమా ఖరాబ్ రీనేమ్ చేసుకోవాల్సి వస్తుంది ఎప్పుడైనా కానీ. సో ఇట్ ఈజ్ ఆల్సో డౌన్లోడెడ్, రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకి 6లో కూడా టైగర్ వైఫై, మొత్తం కుకింగ్ వైఫై చేస్తుంది కాబట్టి మ్యాక్సిమం సీన్స్ వైఫై ఉంటుంది. అట్లా చేసుకోవాలి మనం. సో అది జనరేషన్ జరుగుతుంది. ఈ లోపల మళ్ళీ నేను ఇంతకుముందు సీన్ 14 యొక్క దాన్ని రీనేమ్ చేసేసుకున్నాను నేను, సీన్ 14 అని. అట్లా సో లెమన్ రైస్ టైగర్ వండుతుంది. టైగర్ రైస్ లెమన్. బట్ చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. ఎల్లో లెమను, గ్రీన్ శారీ, వెదర్ గ్రీను, లీవ్స్ గ్రీన్, భలే ఉంది కదా. నాకైతే భలే అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. సో 16th ఆల్సో టైగర్ వైఫే ఉంది. సో కట్ ఇట్ అండ్ టైగర్ వైఫ్ని యాడ్ చేసేద్దాం మనం. యాడ్ చేసేసి పేస్ట్ చేస్తున్న ఇమేజ్ యొక్క ప్రాంప్ట్ని క్రియేట్ ఇమేజ్ అని ఇనిషియేషన్ చేసుకుంటున్నా. ఈ లోపల మనము డౌన్లోడ్ చేసుకున్న దాన్ని నా ఫోల్డర్లోకి ట్రాన్స్ఫర్ చేసి దానికి 15 అని ఇచ్చేస్తున్నా. ఓకేనా. చూసారు కదా, అప్పుడే 15 సీన్స్ యొక్క ఇమేజెస్ మనం క్రియేట్ చేయడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు 16th జనరేట్ అవుతుంది. సో ఇంకొక 15 ఉంటాయి కాబట్టి ఇంకొక ½ an hour టైం తీసుకుంటే మీరు
ఇది అయిపోతుంది అనమాట. సో ఇలా క్రియేట్ చేసుకోవచ్చు మనం, ఫాస్ట్గా క్రియేట్ చేసుకోవచ్చు. 30 సీన్లు కాబట్టి 60 నిమిషాలు పడుతుంది. 20 సీన్స్ అంటే 40 మినిట్స్లో క్రియేట్ అయిపోతుంది. సో అలా క్రియేట్ చేసేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో అప్పుడప్పుడు కొన్ని సీన్స్ పోయి అవి ఇవి మారుతూ ఉంటాయి, దాని గురించి మనం పెద్దగా పట్టించుకోకూడదు అనమాట. ఇప్పుడు 17th సీను ఆల్సో టైగరే ఉంది ఇక్కడ, లేడీ టైగర్. సో ఎడిట్ అండ్ పేస్ట్ చూసారా, రాను కొంచెం టైము తీసుకుంటుంది, ఎందుకంటే లోడ్ పడుతుంది కాబట్టి టైం తీసుకుంటుంది. ఇంత టైం తీసుకోలేదు ఇంతకుముందు ఫస్ట్ స్టార్టింగ్లో, కానీ ఇప్పుడు అలా చేస్తుందన్నమాట. సో నో 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 ప్రాబ్లం, ఏం కాదు, అవుతూనే ఉంటాయి, ఒక్కొక్కసారి లేట్ అవుతూనే ఉంటుంది. నేను ఇప్పుడు మన సీన్ 16ని నా ఫోల్డర్లోకి మూవ్ చేసుకొని రీనేమ్ చేసుకున్నాను అనమాట. సో అలా చేసుకుంటూ ఉంటాను నేను, ప్రాబ్లం ఏముండదు ఎప్పుడైనా కూడా. నా కలలు నీకు, నీ కలలు నాకు, నమ శివాయ. డౌన్లోడ్ ఇట్ అండ్ 1K డౌన్లోడ్ అయిపోయింది. అండ్ దెన్ ఆఫ్టర్ 17 తర్వాత 18, దిస్ ఈజ్ ఆల్సో క్యారెక్టర్ వైఫ్ ఓన్లీ, మొత్తం వైఫై ఉంటుంది, వంట చేస్తున్నాము ఒక్కతే కాబట్టి. సో క్రియేట్ ఇమేజ్ అని కొట్టేసా. దెన్ అది డౌన్లోడ్ ఫోల్డర్లో ఉన్న నా సీన్ని నా ఫోల్డర్లోకి ఫార్వర్డ్ చేసేసుకొని దాన్ని రీనేమ్ చేసేసాను అనమాట. 17 కంప్లీటెడ్, 18th రన్నింగ్ అవుతుంది మనకి ఇప్పుడు. సో ఇలా ఎంత, ఇంకెంతసేపు అండి, ఇంకొక 20 మినిట్స్లో మనకి పని అయిపోతుంది. ఫాస్ట్గానే క్రియేట్ అయిపోతుంది కదా. చూసారు కదా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో, ఇది ఇలా అయిపోతూనే ఉంటుంది. సో టైగర్ రైస్ అన్నం పెట్టింది రో పొయ్యి మీద, టైగర్ అమ్మ పొయ్యి మీద అన్నం పెట్టేసి ఉడకబెడుతుంది రో. సో 18 అయిపోయింది, ఇప్పుడు 19. క్యాటిట్, ఇక్కడ కూడా వైఫ్ క్యారెక్టరే ఉంది. సో పేస్టిస్ట్ క్రియేట్ ఇమేజ్ అని కొట్టేస్తాం. కొట్టేసిన తర్వాత మనం ఇక్కడ డౌన్లోడ్ చేసిందని మన ఫోల్డర్కి షిఫ్ట్ చేసేసుకొని, కాపీ చేసుకొని మళ్ళీ రీనేమ్ చేసేసుకొని 18 అనేది రీనేమ్ చేసేసుకున్నాను నేను. జనరేషన్ ప్రాసెస్ అనేది అయిపోతుంటుంది, ఈ లోపల దీన్ని 19 జరుగుతుంది మనకి ఇప్పుడు. సో ఇప్పుడు 25 జరగాలి, 19 అయిపోతుంది. సీన్ 25 జరగాలి ఇప్పుడు మనకి. 25 దాంట్లో కూడా క్యారెక్టర్ వైఫే ఉంది. అన్నం అయిపోయింది, ఉడికిపోయింది రో అన్నము. సో అది డౌన్లోడ్ చేసుకున్నాను. 20 దాంట్లో కూడా క్యారెక్టర్ లేడీ వైఫ్తే ఉంది. సో ఇమేజ్ ప్రాంప్ట్ అనేది క్రియేట్ ఇమేజ్ అనేది పెట్టేసుకున్నా నేను. పెట్టేసుకొని మన డౌన్లోడ్ ఫోల్డర్లోకి వెళ్ళిపోతా. ఏందో ప్రెస్ అవుతుంది. రైట్ మూవ్ చేసుకుంటా, మూవ్ చేసేసుకొని రీనేమ్ చేసుకుంటా. కాపీ అండ్ పేస్ట్.
19, 25 అవుతుంది. ఇంకెంత ఉన్నాయి? ఇంకొక 10 ఉన్నాయి అంతే. చూశారు కదా, అట్లా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు దీనివల్ల మనకి టైం ఇదంతా, ఈ నోట్ ప్యాడ్ కూడా ఎంతవరకు క్రియేట్ అయిపోయింది, ఎంత ఉంది ఇంకా పెండింగ్ అనేది కూడా మనకు తెలిసిపోతూ ఉంటుంది అనమాట. సో అందుకనే నేను ప్రతిదీ నోట్ ప్యాడ్లో సేవ్ చేసి పెట్టుకోమని చెప్పాను అనమాట మీకు. అలా సేవ్ చేసి పెట్టుకుంటే మనకి